ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర. లోక్సభ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని సంజయ్ అంటా ఉన్నాడు. కాంగ్రెస్ లో కేసీఆర్ కోవట్టులు ఉన్నారు. కేటీఆర్ ను తిడితే పొన్నంకి ఎందుకు బాధ? ఆయన ఎవరి కోసం కరీంనగర్ వదిలి హుస్నాబాద్ పోయారో తెలుసని కామెంట్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఆయన చెప్పుకొచ్చిరట. కేసీఆర్ కు తొంటి లేవకుండా వన్నాడు. కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకొచ్చి కాంగ్రెస్ ను గురుస్తాడు. కేసీఆర్ దగ్గర గంతున్నది 63 ఉన్నోడు ప్రభుత్వాన్ని ఎట్లా నిలుపుకోవన్నో తెలిసినప్పుడు 64 కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిలుపుకోదు? ప్లస్ ఒకటి 65 కూడా. కేసీఆర్ ఆట మొదలు పెడితే ఎండింగ్ ఎట్లుండానో ఉంటదని చెప్పింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొదలు పెట్టని మరి. బీఆర్ఎస్ కు అంత శక్తి లేదు, మేమేమంత వీక్ గా లేం. కూల్చుడు మాటలు బంద్ చేయాలి. పొన్నం సంజయ్ జ్యోతిష్యం చదివాడని తెలియదు. ఆయన దేశంలోనే నంబర్ 1 విఫల ఎంపీ అని కామెంట్. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతిపై ఎంక్వైరీ జరుగుతుందని వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే శక్తి బీఆర్ఎస్ కు లేదని, తమ పార్టీ అంతా బలహీనంగా లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైందని, ప్రజలు మార్పు కోరి తమను ఎన్నుకున్నారని తెలిపారంటూ ఒక వార్తను చూస్తాను. ఈ రెండింటి వ్యాఖ్యల్లో చూస్తే కేసీఆర్ కాంగ్రెస్ ను కూల్చాలంటే మోడీ మద్దతు తీసుకోవాల్సిందే. మోడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి మద్దతు ఇస్తాడా అనేది భారతీయ జనతా పార్టీ స్పష్టం చేయాలి.